అరే గైస్, సిటీలో ఫార్చునర్ కార్లకు చాలా డిమాండ్ ఉంది. వెబ్సైట్ లో బుక్ చేద్దామంటే కూడా వెబ్సైట్ క్రాష్ అయిపోయింది. ఈ ఫ్రాంక్లిన్ ఇంతకీ ఫార్చునర్ కార్లని బుక్ చేశాడా? ఏ ఫ్రాంక్లిన్, అబ్బా హ్యాపీగా కూల్ డ్రింక్ తాగుతున్నావా? చెప్పు, ఫార్చునర్ కార్లని బుక్ చేయమని చెప్పాను కదా. లెస్టర్, నేను కూడా అదే పనిలో ఉన్నాను. కాకపోతే చాలా మంది వాటిని బుక్ చేసుకోవడం వల్ల వెబ్సైట్ అయితే ప్రెసెంట్ క్రాష్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు ఫిక్స్ చేస్తుండొచ్చు. అరే ఫ్రెండ్స్, ఈ ఫ్రాంక్లిన్ గారేమో ఈ చాప్ గారికి ఫుడ్ పెట్టి రమ్మన్నాడు. వీడు మాత్రం చూడండి హ్యాపీగా కూర్చొని ఫుడ్ అస్సలే తినట్లేదు. అరే చాప్, తినరా, తిను, ఫుడ్ తిను. పదండి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం అయితే చీకటి అయిపోయింది. అయితే మేము ఫ్రాంక్లిన్ గారి ఇంట్లో ఏం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా? మేమైతే ముగ్గురం కలిసి ఒక పెద్ద బిజినెస్ అయితే చేయబోతున్నాము. అది వచ్చేసి ఫార్చునర్ షోరూమ్. ఆ షోరూమ్ లో వచ్చేసి మేము చాలా ఫార్చునర్ కార్లను పెట్టేసి వాటిని అమ్మేస్తాము. అప్పుడు మాకు చాలా లాభాలు వస్తాయి. హే ట్రెవర్, పద పద, లెస్టర్ పిలుస్తున్నాడు. చాలా సేపు అవుతుంది. మనం ఏంటంటే ఇక్కడే ఆలస్యం చేస్తున్నాము. ఓకే గైస్, ఇది చూడండి, నేనైతే డబ్బుల్ని ఈ బ్యాగులో అయితే తీసుకెళ్లిపోతున్నాను. ఈ బ్యాగ్ ను వచ్చేసి మనం అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే మనకు వెహికల్స్ అయితే వచ్చాయి. అక్కడ మనం ఏంటంటే బ్యాగ్ లో ఉన్న డబ్బులన్నీ కూడా ఇచ్చేసేయాలన్నమాట. ఓకే లెస్టర్, మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్తాం. కాకపోతే మరి నువ్వు మాకు షోరూమ్ ఎక్కడ ఉందో చెప్తావా? ఫ్రాంక్లిన్, వెళ్ళండి వెళ్ళండి, కాకపోతే కొంచెం జాగ్రత్త, ఎందుకంటే సిటీలో చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. సరే సరే, నువ్వు మాత్రం మాకు లొకేషన్ పంపించి మేమైతే వెంటనే అక్కడికి కార్లను అయితే తీసుకొచ్చిస్తాం. అరే డ్రైవర్, పదరా. ఓకే లెస్టర్, నా కార్ని తీసుకెళ్ళు, మేమైతే వెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. అయితే ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు వీడియో చూసిన తర్వాత ఎలా అనిపిస్తుందో మీరైతే కామెంట్ చేయండి. వీళ్ళైతే వెళ్ళిపోయారు కదా, పదండి. నేను వచ్చేసి డ్రైవర్ గారి దగ్గర నీ కారు ఉంది కదా, దీన్ని తీసుకొని నేనైతే ఇండ్లనైతే వెతుకుతాను. అంటే ఇండ్లు కాదు కదా, మనకు వచ్చేసి షోరూమ్ కావాలి. మా ఫ్రెండ్ గారికి అయితే కాల్ చేస్తాను. అమ్మయ్య, ఓకే గైస్, మేమైతే ఫైనల్లీ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. అరే ఇక్కడేంటి గేట్లు అయితే ఉన్నాయి. ఓకే పర్లేదు గైస్, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరనమాట. ఓకే పదండి, మనం ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్దాం. ఇంతకీ మనం బుక్ చేసిన ఫార్చునర్ కార్లు ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఇంతకీ ఎక్కడికి వచ్చాయి? ఇక్కడ వచ్చేసి మనమైతే వెతుక్కోవాలన్నమాట. కొంచెం టైం పట్టేలాగా ఉంది. ఇదిగో గైస్, ఇక్కడ వచ్చేసి పెద్ద ఏరోప్లేన్ ఉంది కదా, ఖచ్చితంగా ఇక్కడే ఉండుంటాయి. ఎందుకంటే ఇలాంటి ఏరోప్లేన్లోనే మనకైతే పెద్ద పెద్ద కార్లు అయితే వస్తాయి. ఓకే, ఇక్కడైతే నాకు కొన్ని కార్లు అయితే కనిపిస్తున్నాయి, చూద్దాం. అరే ఫ్రాంక్లిన్, ఇందులో వచ్చేసి ఫార్చునర్ కార్లు లేవురా, ఇక్కడ వచ్చేసి వేరే వేరే కార్లు అయితే ఉన్నాయి. అరే డ్రైవర్, ఒకసారి ఇదిగో చూడు ఇక్కడ. గైస్ ఇదిగో చూడండి, ఇవన్నీ కూడా ఫార్చునర్ కార్లే. అమ్మయ్య గైస్, ఇదిగో చూడండి, ఫైనల్లీ మొత్తానికైతే ఫార్చునర్ కార్ల దగ్గరికి వచ్చేసాం. ఇదిగో చూడండి గైస్, ఏమన్నా ఉన్నాయా? నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. కాకపోతే అన్నీ కూడా బ్లాక్ కలర్లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నిటిని ఇలాగే అమ్మామనుకోండి, ఆడియన్స్ అయితే ఎక్కువగా కొనుక్కోరు అనమాట. అందుకే మనం ఏం చేయాలంటే ముందుగా వీటిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మనం వీటికి డిఫరెంట్ కలర్స్ అయితే వెయ్యాలి. హలో హలో అన్న. చెప్పండి తమ్ముడు. అన్న, ఇక్కడ కనిపిస్తున్న ఫార్చునర్ కార్లను బుక్ చేసింది నేనే. నా పేరు ఫ్రాంక్లిన్. తమ్ముడు, అవునవును, నీ ఫేస్ ఐడి అక్కడ పడుతుంది. సరే, మీరు డబ్బుల్ని కట్టేసేయండి, కార్లను తీసుకెళ్ళండి. అమ్మయ్య, ఓకే గైస్, డబ్బులనైతే కట్టేసాం. కాకపోతే ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఎలా తీసుకెళ్లాలని వాళ్ళకి అడిగాము. అడిగితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ట్రక్కులు అయితే ఉన్నాయంట, వాటిలో తీసుకెళ్ళమన్నారు. కాకపోతే మళ్ళీ ట్రక్కులు అయితే తెచ్చేయమన్నారు. ముందుగా మేము ఏంటంటే 2 ట్రక్కుల్ని తీసుకెళ్లిపోతాము. 2 సార్లు తిరిగామంటే కార్లు అన్నిటిని అయితే తీసుకెళ్లిపోవచ్చు. ఓకే డ్రైవర్, నువ్వైతే రెడీగా ఉన్నావా? అరే ఫ్రాంక్లిన్, నేను ఎప్పుడో రెడీరా, పద ట్రక్కులు ఎక్కడున్నాయో చూద్దాం. సరే సరే డ్రైవర్, దాదా ఫస్ట్ గా రా. ఇక్కడ వచ్చేసి వాళ్ళైతే ఇటువైపే ఉన్నాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి నార్మల్ వెహికల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, ఇక్కడైతే ట్రక్కులు అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వెనకాల మనం దీనిపైన కార్లను అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మొత్తం 3 అయితే ఉన్నాయి అలాంటివి. అండ్ ఇక్కడ వచ్చేసి ట్రక్కులు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మొత్తం 4 అయితే ఉన్నాయి. ఓకే గైస్, ముందుగా మనం ఏంటంటే ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీన్ని అయితే తీసుకెళ్ళిపోదాం పదండి. అరే ఫ్రాంక్లిన్, జాగ్రత్త నడిపిరా. ఓకే గైస్, ఇందులో మనం ఏంటంటే ఈ సెంటర్ లో ఉంది కదా, దీన్ని అయితే అటాచ్ చేసేసుకుందాం. ఆల్ రైట్, ఇదైతే అటాచ్ అయిపోయింది. పదండి, ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని ఇక్కడ పార్క్ చేసేసి దీనిపైన మనం మన దగ్గర ఫార్చునర్ కార్లు అయితే మనం బుక్ చేసాం కదా, వీటిని అయితే దీనిపైన అయితే మంచిగా పార్క్ చేసేసుకోవాలి. అంటే సెటప్ అయితే చేసేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ఈ ట్రక్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చేసాను. అరే ఫ్రాంక్లిన్, పదరా పద పద. అరే ఏంటిడు, అరే అక్కడే ఉన్నావా? సరే సరే, పద పద, ఫాస్ట్ గా తీసుకెళ్దాం. ఓకే డ్రైవర్, కార్ ఎక్కు, నువ్వైతే కార్ని తీసుకురా. ఓకే గైస్, పదండి. మనం ఏంటంటే ఫాస్ట్ గా ఇక్కడ ఉన్న ఫార్చునర్ కార్లు ఉన్నాయి కదా, వీటిని ఏంటంటే మనం ఆ ట్రక్ తీసుకొచ్చాం కదా, దానిపైన అయితే ఎక్కించాలన్నమాట. గైస్ ఇదిగో చూస్తున్నారు కదా, ఫార్చునర్ కార్లు నిజంగా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి గైస్. అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ఫార్చునర్లు కూడా కాదు, ఇవి వచ్చేసి ఫార్చునర్ లెజెండర్లు. అందుకే చూడడానికి అయితే లుక్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్.
ఇదిగో చూడండి, మా ఫ్రెండ్ గారిని అయితే పికప్ చేసుకొని వాడు చెప్పిన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఆ, ఇది బాగానే ఉన్నట్టుంది. మనం ఫార్చునర్ కార్లని సెల్ చేయడానికి ఇది బాగా ఉంది. చూడండి, కింద ఒక ఫ్లోరు అండ్ పైన ఒక ఫ్లోరు. ఇక్కడ చూస్తుంటే చాలా వెహికల్స్ పట్టేలాగా ఉన్నాయి. అరే, ఇతంతే అనుకుంటా. హలో సార్, మేము మీకు ఫోన్లో మాట్లాడాం కదా, మాకు వచ్చేసి షోరూమ్ రెంట్కు కావాలని. యో ఏందయ్యా సామ్య ఇంతగానం లేట్ చేసారు మీరు? అదేంటంటే మా ఇంటికి షోరూమ్ కు చాలా దూరం ఉంది. వచ్చేసరికి ఆల్రెడీ సిటీలో నీకు తెలుసు కదా, చాలా ట్రాఫిక్ ఉంటుంది, లేట్ అయిపోయింది. సరే దీన్ని మీరు రెంట్ కావాలనుకుంటారు కదా, ఒకటే మాట, 1 కోటి రూపాయలు కావాలి మరి నెలకి. ఆ, ఏంటి, ₹1,00,00,000? అరే, చాలా ఎక్కువగా ఉన్నట్టుంది రేటు. కాకపోతే మనకు ఇది చాలా పెద్ద షోరూమ్ కదా, ఈ మాత్రం ఉంటుండొచ్చు. సరే, నీ నంబర్ చెప్పు, నేనైతే నీకు ఫోన్ పే నుంచి డబ్బులు పంపిస్తాను. అరే గైస్ ఇదిగో చూడండి, ఇంకా చాలా వెహికల్స్ అయితే అలాగే ఉన్నాయబ్బా. ఎందుకంటే ఒక్కొక్క ట్రక్ పైన మేము ఎంత కష్టపడి ట్రై చేసినా కూడా కేవలం మూడు వెహికల్స్ మాత్రం వెళ్తున్నాయి. ఇదిగో చూడండి, దీనిపైన ఏంటంటే మేము 3 ఎక్కించాము. అలాగే ఇక్కడ ఇంకో ట్రక్ ఉంది కదా, దానిపైన 3 ఎక్కించాము. ఇప్పుడు మనం ఏంటంటే వీటిని కలర్ అయితే చేంజ్ చేయాలి కాబట్టి లాస్ సెంటర్స్ లో ఉన్న కస్టమ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. సరే సరే, పద పద, ముందుగా నువ్వు వెళ్ళు, ఆ తర్వాత నీ వెంటే నేను కూడా వస్తాను. ఓకే గైస్ పదండి, ఇప్పుడు వచ్చేసి మనమైతే వెళ్దాం. అండ్ మనల్ని ఫాలో అవుతూ ఏంటంటే డ్రైవర్ అయితే వస్తాడు. ఆల్రెడీ గైస్ పదండి, మంచిగానే వెళ్తున్నాయి. కాకపోతే ఎందుకంటే మనం కొంచెం స్ట్రాంగ్ గా వీటిని అయితే ఉంచేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, పదండి, ఇప్పుడు వచ్చేసి మనం వెళ్దాము. ఇక్కడ వచ్చేసి మూడు వెహికల్స్ అంటే ఎన్నిసార్లు తిరగాలో ఏంటో నాకు అదే భయంగా ఉంది. అయితే ఫ్రెండ్స్, మీరేంటి ఇంకా వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదేమో అనిపిస్తుంది. మీలో ఎవరైనా సరే వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయొచ్చు కదా. అమ్మయ్య, ఓకే గైస్, ఫైనల్లీ మనం లాస్ సెంటర్స్ లో ఉన్న కస్టమ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే మనం తీసుకొచ్చిన ఈ ఫార్చునర్ కార్లు ఉన్నాయి కదా, వీటికైతే పెయింట్ అయితే వేయొచ్చు. అమ్మయ్య ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడికైతే వచ్చేసాము. అరే ఫ్రాంక్లిన్, పద, కార్లను వచ్చేసి ఇందులోకి తీసుకెళ్లి పెయింట్ అయితే వేయిద్దాం. ఓకే డ్రైవర్, నీవు ఇక్కడే ఉండు, ముందుగా నేనైతే వెళ్తాను. ఇదిగో గైస్, ఇక్కడ వచ్చేసి ఇవి డ్రైవర్ తీసుకొచ్చిన వెహికల్స్ అనమాట. ఇందులో వచ్చేసి మనం ఒక కార్ని అయితే తీసుకెళ్ళిపోదాం. అండ్ నేను తీసుకొచ్చిన వచ్చేసి అక్కడ సైడ్ అయితే పెట్టేశాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి వీటికి పెయింట్ వేసిన తర్వాత మిగతా కార్లు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా సేమ్ ఇలాగే తీసుకొచ్చేసి పెయింట్ అయితే వేయాలన్నమాట. ఆల్ రైట్, పదండి గైస్. ఓకే గైస్, చూడండి, మొత్తానికి అయితే మనం షాప్ లోపలికి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే దీనికి ఏమైనా డ్యామేజ్ అయిందా? ఓకే, ఏమీ కూడా డ్యామేజ్ అయితే కాలేదు. మనం వచ్చేసి ఏంటంటే జస్ట్ పెయింట్ అయితే వేయాలన్నమాట. ఇదిగో ఇది వచ్చేసి మనకి ఏంటంటే డైమండ్ కలర్ అనమాట. ఇదిగో చూస్తున్నారు కదా ఎలా మెరుస్తుందో చూడండి, నిజంగా చాలా బాగుంది. మనం ఏంటంటే కొన్ని డైమండ్ కలర్స్ కూడా వేయిద్దాం. అండ్ ఇది వచ్చేసి గ్రీన్. అండ్ ఇదిగో చూడండి గైస్, కలర్స్ అయితే నిజంగా సూపర్ ఉన్నాయి కదా. అండ్ ఇది ఒక్కదానికి వచ్చేసి మనకి ఏంటంటే $1,200 అయితే ఖర్చు అయిపోయాయి. ఆల్ రైట్ గైస్, ఇదిగో చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా ఏమన్నా ఉందా, నిజంగా చాలా అంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇదిగో డ్రైవర్ చూడు, కలర్ ఏమన్నా ఉందా, నిజంగా చాలా సూపర్ ఉంది కదా. అరే ఫ్రాంక్లిన్, అవునరా, కలర్ మాత్రం నిజంగా సూపర్. ఓకే గైస్, పదండి, ఇప్పుడు మనం ఏంటంటే కార్లని అటువైపు అయితే పెడదాం. ఎందుకంటే ఇటువైపు అయితే ఎక్కువగా స్థలం లేదనమాట. అమ్మయ్య, ఓకే గైస్, ఫైనల్లీ ఇక్కడైతే కరెక్ట్ గా పార్క్ చేసేసాను. అండ్ ఇలాగే మనం ఏంటంటే ఇక్కడ ఉన్న వెహికల్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ అయితే మనం ఏంటంటే డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ అయితే యాడ్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదిగో చూస్తున్నారు కదా, రెడ్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. కాకపోతే నేనైతే ఎల్లో కలర్ అయితే వేద్దాం అనుకున్నాను కదా. ఇదిగో ఇదనమాట, దాని పేరు వచ్చేసి రేస్ ఎల్లో. ఇది వచ్చేసి మనకు జస్ట్ $650 అయితే వస్తుంది. దీన్నైతే మనం దీనికైతే వేసేద్దాం. ఆల్ రైట్ గైస్, పదండి, దీన్ని కూడా మనం ఏంటంటే వెనక్కి తీసేసి దీన్ని కూడా సేమ్ అక్కడే పార్క్ చేసేద్దాం. అరే ఫ్రెండ్స్, షోరూమ్ అయితే చాలా పెద్దగా ఉంది కదా. సరే, మన డ్రైవర్ గారికి ఏంటంటే మనం ఫోన్ చేద్దాం. అరే డ్రైవర్, ఎక్కడున్నారా? లెస్టర్, మనం బుక్ చేసిన కార్లన్నీ కూడా బ్లాక్ కలర్ లో వచ్చాయి కదా, వాటికైతే మేము కలర్స్ వేయిస్తున్నాము. సరే, నేనైతే షోరూమ్ అయితే రెంట్కు తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి దీని లొకేషన్ పంపిస్తున్నాను. మీరైతే వెహికల్స్ అన్నిటిని ఇక్కడికి తీసుకురండి. లెస్టర్, సరే, అలాగే పంపించు. అరే మై డియర్ ఫ్రెండ్, నీకు చాలా థ్యాంక్స్ రా. ఎందుకంటే నేను అడగగానే నువ్వైతే షోరూమ్ ని చూపించావు. అమ్మయ్య గైస్, ఫైనల్లీ ఈ కార్ కూడా పర్ఫెక్ట్ అయితే పార్క్ చేసేసాను. ఇదిగో చూడండి గైస్, 2 కార్లు కూడా నిజంగా చాలా బాగున్నాయి కదా. ఇలాగ మేము ఏంటంటే ఇక్కడ ఉన్న కార్లు అన్నిటిని అయితే మల్టిపుల్ కలర్స్ లో అయితే వేయిస్తాము. అండ్ అలాగే మేము ఎయిర్పోర్ట్ లో ఇంకా చాలా ఫార్చునర్ కార్స్ ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా మేము ఏంటంటే తీసుకొచ్చేసి కలర్స్ అయితే వేయించి షోరూమ్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాం. అమ్మయ్య, ఆల్రెడీ గైస్, షోరూమ్ అయితే చూడండి నిజంగా సూపర్ ఉంది. ఇదిగో చూస్తున్నారు కదా. ఫ్రాంక్లిన్, రేపటి నుంచి మన బిజినెస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. మనకైతే చాలా ప్రాఫిట్స్ అయితే రాబోతున్నాయి.
అరే ఫ్రాంక్లిన్ అవునరా, రేపటి నుంచి మనం అయితే చాలా డబ్బులు సంపాదించబోతున్నాము. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, ఇప్పుడైతే ఫుల్గా చీకటి అయిపోయింది. ఇందులో వచ్చేసి ఇంకా మీకు సరిగా కనిపిస్తున్నాయో లేదో కానీ వీటికైతే మేము డిఫరెంట్ కలర్స్ అయితే వేయించాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడ పైన పోర్షన్ మొత్తం అయితే మేము ఫార్చునర్ కార్లు అయితే పెట్టేశాము. అండ్ కింద కూడా ఇంకొక పోర్షన్ అయితే ఉంది, దాంట్లో అయితే మేము పెట్టాలనుకున్నాం. కాకపోతే మా దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయాయి అనమాట. ఇక్కడ మేము మన దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ కూడా ఈ ఫార్చునర్ కార్లు కొనుక్కున్నాం కదా, వీటికే యూజ్ చేసాము. అండ్ ఇంకా కొన్ని డబ్బులు ఉంటే ఇంకా కొన్ని ఫార్చునర్ కార్లను కూడా కొనుక్కునే వాళ్ళము. కాకపోతే ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే ఉన్నాయి. ఇవైతే సరిపోతాయి ఫ్రెండ్స్. అరే ఫ్రెండ్స్, నిన్న నైట్ చెప్పాం కదా వీడియో షూట్ తీయాలని, అందుకే నేనైతే కొంచెం మంచి డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ మన డ్రైవర్ గారు ఉన్నాడు కదా, వాడు వచ్చేసి వీడియో తీస్తున్నాడు. ఎందుకంటే వీడియో షూట్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అయితే సోషల్ మీడియా వాడుతున్నారు కదా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా. అందులో మనం ఏంటంటే మనం ఇలా వీడియో తీసి అప్లోడ్ చేసామంటే చాలా మంది కస్టమర్స్ అయితే వస్తారనమాట. ఇప్పుడు మేము ఏంటంటే చిన్న ప్రమోషన్ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాము ఇక్కడ ఉన్న కార్స్ అన్నిటితోని. అరే ఫ్రాంక్లిన్, గొర్రెల్లాగా అలా నిల్చోకుండా ఏదైనా సరే చెప్పండిరా. మనం వచ్చేసి ఎంత మంచిగా చెప్తే మనకు వచ్చేసి కస్టమర్స్ అంతే ఎక్కువగా వస్తారు. అలా తోలు మీదే కదా ఒత్తేతాను, తోలు దగ్గరికైతే ఒత్తేతాను. నేను కొంతలా కాలు నేను కొంత. అరే గైస్, ఒకరైతే వస్తున్నారు చూద్దాం. ఇతను వచ్చేసి కస్టమరే అనుకుంటా. హలో సార్, కార్ కావాలా? నేను కొంత కాలు కొంత, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఏంటి చాలా డబ్బులున్నాయా? అయితే సరే, ఇవి వచ్చేసి మొత్తం ఫార్చునర్ కార్లు. ఇది వచ్చేసి ఒక్కొక్క కార్కి 50 లక్షలు. ఏంటి 50 లక్షల? నా దగ్గర 50 లక్షలు లేవు, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఏంటి ₹1,00,000? ₹1,00,000కు ఫార్చునర్ కారు కాదు కదా, దాని టైర్ కూడా రాదు. లేదు, నేను కొంత నాకు కావాలి, ఫార్చునర్ కార్ కావాలి నాకు. అరే బ్రో, విసిగించకు బ్రో, ఇవి వచ్చేసి చాలా ఎక్కువ రేట్వి. మేము కూడా మాకు లాభాలు వస్తాయని పెట్టేశాము. కానీ నువ్వు జస్ట్ 1 lakh ఒక ఫార్చునర్ కార్ ఇవ్వమంటే ఎలా ఇస్తాము? ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 50 lakhs. ఆ తాళ నేను కొనుక్కోను, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి. ఈ ఫార్చునర్ కాదు కదా, నేను ఇంకా పెద్ద కారు కొనుక్కుంటాను ఈ ₹1,00,000తోని. నాన్న మనం ఇన్స్టాగ్రామ్ లో చూసిన షోరూమ్ ఇదేనా అన్న, వచ్చేసాం షోరూమ్ దగ్గరికి. మై డియర్ సన్, మనమైతే ఎలాగైనా సరే కార్ని కొనుక్కుందాం పద. నాన్న ఇక్కడ ఎక్కువగా కస్టమర్స్ కనిపించట్లేదు. మై డియర్ సన్, ఇప్పుడు వచ్చేసి కొత్తగా షాప్ ఓపెన్ చేశారు కదా, అందుకే ఎక్కువగా కనిపించట్లేదు అనుకుంటా. అరే ఫ్రాంక్లిన్, ఎవరు వస్తున్నారు చూడరా. హలో సార్, రండి. ఇంతకీ ఏ ఫార్చునర్ కార్ కొనుక్కుంటారు? హే మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ వచ్చేసి నువ్వు కార్లను చూపించు. ఓకే సార్, ఇదిగో చూసుకోండి, ఇక్కడ మొత్తం ఫార్చునర్ కార్లే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అన్ని కూడా డిఫరెంట్ కలర్స్లలో డిఫరెంట్ గా అయితే ఉన్నాయి. మీరు మీకు నచ్చింది కొనుక్కోవచ్చు. నాన్న నాకు ఈ ఎల్లో కార్ బాగా నచ్చింది నాన్న, ఇది వచ్చేసి చూడడానికి చాలా బాగుంది. ఓకే మై డియర్ సన్, సరే దీన్ని సరే తీసుకుందాం. సార్, ఈ ఫార్చునర్ కార్ వచ్చేసి చాలా స్పెషల్ కారు, అందుకే దీనికి ఏంటంటే 1 crore రూపీస్ కావాలి. ఏంటి 1 crore రూపీస్? సరే, పేమెంట్ ఎక్కడ చేయాలి? సార్ నాతో పాటు రండి, ఇక్కడ వచ్చేసి కౌంటర్ సెక్షన్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పేమెంట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇందులో పెద్ద స్క్రీనే ఉంది. ఓకే పదండి, మనం వచ్చేసి కార్ ని తీసుకెళ్లిపోదాం. నాన్న తొందరగా బిల్ పేమెంట్ అయితే చేసేయండి. ఫ్రాంక్లిన్, ఫైనల్లీ ఒక కార్ అయితే అమ్మేశాం. ఈ కార్ వచ్చేసి మనకు 50 lakhs ఖర్చు అయింది కదా, మనం 1 crore రూపీస్ కి అమ్మేశామంటే మనకు 50 lakhs ప్రాఫిట్. అవును లెస్టర్, అరే ఇదేంటిది? నాకైతే ఒకళ్ళు బుక్ చేశారు, అది వచ్చేసి చూపిస్తుంది. నీ కంప్యూటర్ లో కూడా చూడు, ఎవరైనా బుక్ చేశారేమో. డ్రైవర్, సరే చూద్దాం ఆగు. నేను వచ్చేసి అనవసరంగా వచ్చేసాను, చూద్దాం. డ్రైవర్, అవునవును బుకింగ్స్ జరుగుతున్నాయి. ఫ్రాంక్లిన్, మనకు వచ్చేసి ఆన్లైన్ లో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి. సరే మీరు అడ్రస్ చెప్పండి, నేనైతే కార్లను అక్కడికి తీసుకెళ్లి డెలివరీ చేసిస్తాను. వీళ్ళెవరో కానీ బిజినెస్ మ్యాన్ ఉన్నట్టున్నాడు. ఒకేసారి 3 కార్లను బుక్ చేశాడు ఒకటే అడ్రస్ కి. కాకపోతే అన్ని కూడా డైమండ్ ఫార్చునర్ కార్లు. ఏంటి డైమండ్ ఫార్చునర్ కార్లా? ఇలాంటిది జరుగుతుందని నేనైతే కొన్ని డైమండ్ ఫార్చునర్ కార్లను అయితే కలర్ వేయించాను. మనం ఏంటంటే మన దగ్గర చాలా డైమండ్ కార్స్ అయితే ఉన్నాయి, అంటే దాదాపు ఒక 10 వరకు అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి 3 కావాలన్నాడు కదా, పదండి ఐస్. మనం ఏంటంటే ఫాస్ట్ గా వీటిని, ఇక్కడ ట్రక్ ఉంది కదా, ట్రక్ వచ్చేసి కొంచెం ముందుకైతే తీసుకొద్దాం. అమ్మయ్య, ఆల్ రైట్ గైస్, మొత్తం 3 వెహికల్స్ అయితే ప్రాపర్ గా అయితే ఎక్కిచ్చేసాను. ఇదిగో చూస్తున్నారు కదా, పదండి. మనకైతే డ్రైవర్ గారు కూడా లొకేషన్ అయితే పెట్టేశాడు. మనమైతే ఫాస్ట్ గా లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఈ కార్లను అయితే డెలివరీ చేసేద్దాం. అండ్ ఇవి వచ్చేసి డైమండ్ ఫార్చునర్ కార్స్ కదా, ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 5 కోట్లు అన్నమాట. అంటే మనం ఈ 3ని అమ్మేసామంటే మనకు 15 crore రూపీస్ అయితే వస్తాయి. నిజంగా చాలా అంటే చాలా ప్రాఫిట్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే దీన్ని వాళ్ళ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను. అయితే అప్పట్లో మీరు ఏంటంటే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అలాగే మీకు గనక వీడియో నచ్చితే వీడియో సూపర్ అని కామెంట్ చేయండి. లెస్టర్, నీకు కూడా ఒక మెసేజ్ అయితే వచ్చిందన్నావు కదా బుకింగ్, ఇంతకాదు ఎక్కడుంది? నేను తీసుకెళ్ళిపోతాను, చెప్పు. డ్రైవర్, సరే దాని లొకేషన్ అయితే నీకు పంపిస్తాను.
నువ్వైతే తీసుకెళ్ళు. కాకపోతే వాళ్ళు గోల్డ్ ఫార్చునర్ కార్ అయితే తీసుకురమ్మన్నారు. చూసుకో ఎక్కడుందో. సరే సరే, ఒకటే బుక్ చేసినట్టున్నారు వీళ్ళు. సరే ఫ్రెండ్స్ పదండి. ఇక్కడ వచ్చేసి గోల్డ్ ఫార్చునర్, ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇది వచ్చేసి గోల్డ్ కదా. ఇది గోల్డే, కాకపోతే ఇది ఇది అసలు సిసలైన గోల్డ్. సరే ఫ్రెండ్స్ పదండి. ఈ గోల్డ్ ఫార్చునర్ వచ్చేసి మనకైతే మన లెస్టర్ అయితే లొకేషన్ అయితే పెడతాడు, అక్కడికైతే తీసుకెళ్ళిపోదాం. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి గోల్డెన్ ఫార్చునర్, అందుకే దగ్గ మెరిసిపోతుంది. ఏ లెస్టర్ జాగ్రత్త, మేమిద్దరం వెళ్ళిపోతున్నాం, నువ్వు ఒక్కడివే ఉంటున్నావు. డ్రైవర్ మరేం పర్వాలేదు, నేను ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాను. సరే ఫ్రెండ్స్ పదండి. మనకైతే లెస్టర్ లొకేషన్ అయితే పంపించాడు, మనం ఫస్ట్ గా దీన్ని అయితే వాళ్ళకు డెలివరీ చేసేద్దాం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఫైనల్లీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ ఇటువైపు అనమాట, ఇటువైపు వెళ్ళాలి. అండ్ ఇంకా కొంచెం ముందే చూపిస్తుంది లొకేషన్ అయితే. ఓకే గైస్, ఇదిగో కనిపిస్తుంది కదా, ఇది అదే అనుకుంటా. ఓకే, ఇది అదే గైస్, ఎందుకంటే ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు కదా. ఓకే, మనం ఏంటంటే కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా వీటిని అయితే లోపలికైతే తీసుకెళ్ళాలి. అమ్మయ్య గైస్, మొత్తానికైతే 3 ఫార్చునర్ కార్లు అయితే కరెక్ట్ గా అయితే ల్యాండ్ చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇతనైతే ఉన్నాడు కదా, మనకైతే ఈ మూడిటికి వచ్చేసి 15 crores అయితే వస్తాయి. ఓకే గైస్, ఇతనికైతే నేను నా నంబర్ చెప్పేశాను, అతను వచ్చేసి పేమెంట్ అయితే చేస్తున్నాడు. ఆల్రెడీ గైస్ పదండి, మనకైతే ఇప్పుడు 15 crore రూపీస్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు వచ్చేసి పదండి, మనం ఏంటంటే ఫస్ట్ గా మళ్ళీ మనం మన షోరూమ్ దగ్గరికి అయితే వెళ్దాం. అమ్మయ్య ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి డైమండ్ కార్స్ కదా, అందుకే మనకి ఏంటంటే ఒక్కొక్క దానికి చాలా రేట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే డెలివరీ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే ఇల్లు అనుకుంటా, పదండి పదండి. ఇక్కడ కూడా ఒక బ్రో అయితే ఉన్నాడు కదా. బ్రో, మీరు బుక్ చేసిన గోల్డెన్ ఫార్చునర్ కార్ ని తీసుకొచ్చేసాను. అరే తొందర ఫార్చునర్ కార్ అయితే తీసుకొచ్చేసారు మీరు, నిజంగా మీకు చాలా థ్యాంక్స్. దీన్ని వచ్చేసి వెబ్సైట్ లో ఈ కార్ కు 2 crore రూపీస్ అయితే ఉంది, నేనైతే మీకు పేమెంట్ చేసేస్తున్నాను. తమ్ముడు, ఓకే ఓకే, వచ్చేసాయి, డబ్బులు వచ్చేసాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ నుంచి వెళ్ళాలంటే నా దగ్గర ఎలాంటి వెహికల్ కూడా లేదు. కాకపోతే మన ఫ్రాంక్లిన్ గారు కూడా డెలివరీ ఇవ్వడానికి వెళ్ళాడు కదా, వాడు వచ్చేసి ఎటు సైడ్ వెళ్ళాడో ఏంటో. సరే ఫ్రెండ్స్ పదండి, ఇక్కడ వచ్చేసి మనం ఏదైనా ఒక ట్యాక్సీని పట్టుకొని మనం షోరూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఏ లెస్టర్, వెహికల్స్ అయితే ఇంకా వేరే వాళ్ళు కొనుక్కెళ్లారా? ఫ్రాంక్లిన్, అవునవును, చాలా మంది కస్టమర్స్ వచ్చారు. కొన్ని వెహికల్స్ ని, అంటే వాళ్ళకు నచ్చిన వెహికల్స్ ని కొనుక్కొని వెళ్ళిపోయారు. ఇదిగో చూడు, ఇక్కడ ఒక వెహికల్, ఇక్కడ ఒక వెహికల్, అండ్ ఇదిగో ఇక్కడ ఒక వెహికల్. మొత్తం వచ్చేసి ఇటువైపు 3 వెహికల్స్ అయితే అమ్మేశాను. అండ్ ఇక్కడ బయట మనకు వచ్చేసి మొత్తం 3 వెహికల్స్ ఉంటాయి కదా, 2 వెహికల్స్ అయితే అమ్మేశాను. అలాగే ఇదిగో ఇక్కడ ఒక వెహికల్, ఇక్కడ 2 వెహికల్స్, అలాగే ఇక్కడ ఒక వెహికల్. ఇలా మనం ఏంటంటే కొన్ని వెహికల్స్ అయితే అమ్మడం జరిగింది. అయితే లెస్టర్, మరి మనం ఈరోజు ఎన్ని కార్లు అమ్మినట్టు? నాకైతే కొద్దిగా కౌంట్ అయితే తెలుస్తలేదు. ఫ్రాంక్లిన్, నాకు కూడా కొంచెం కౌంట్ తెలుస్తలేదు, మనం కంప్యూటర్లో చూడాలి ఎన్ని అమ్మామో. నాకు తెలిసి అయితే ఒక 10 కార్ల వరకు అయితే అమ్మిండొచ్చు. ఈ రోజు మొత్తం అన్ని కార్లను కలిపి మనకు 25 crores రూపీస్ అయితే వచ్చేసాయి. ఊహు గైస్, చూడండి 25 crores. ఓకే ఫ్రెండ్స్, మీరైతే మొత్తానికి ఈరోజు వీడియో అయితే చూసారు కదా. మీకు ఒకవేళ దీని పార్ట్ 2 కావాలనుకుంటే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.